వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ టంబ్లింగ్లో చూసి ఉంటారు. ఈరోజు వీడియో వచ్చి అంబిలికల్ హెర్నియా. సో నేను ఈ వర్డ్ వినడం కూడా మన ఎక్కికి వచ్చేంత వరకు ఆ వర్డ్ కానీ అసలు అది ఎట్లా ఉంటుందని కూడా నేను చూడలేదు. ఫస్ట్ మన ఎక్కికి వచ్చిన తర్వాతే నేను సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, దాని గురించి తెలుసుకోవడం అనేది స్టార్ట్ చేశాను. సో నేను ఎటువంటి నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, అది ఎలా వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాము. ఇది టోటల్లీ నేను మనకి వచ్చిన తర్వాత నేను సర్చ్ చేసి నేను డాక్టర్స్ దగ్గర కనుక్కున్నది నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఇది ఎందుకు వస్తుంది అంటే, మనము అంటే బేబీ గర్భంలో ఉన్నప్పుడు మదర్కి నుంచి బేబీకి అంబిలికల్ ద్వారానే కావాల్సిన పోషకాలన్నీ వెళ్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ అంబిలికల్ అనేది ఆటోమేటిక్గా రాలిపోతూ ఉంటుంది. సో కొంతమంది పిల్లల్లో అలా రాలే ప్రాసెస్లో ఏదైనా సరిగ్గా జరగకపోయినా, లేదు అంటే ఆ మజిల్స్ ఏదైనా వీక్గా ఉన్నా ఈ అంబిలికల్ హెర్నియా అనేది వస్తుందంట. సో అందులోని ఎక్కువ శాతం ప్రీమెచ్యూర్ బేబీస్కి వస్తుందంట. సో మనకి ఎట్లాగో ప్రీమెచ్యూర్ బేబీ కదా, సో అందుకే వచ్చింది అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాము. స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే, మా నిక్కీకి బాక్స్లో పెట్టారు. సో బాక్స్లో 1 వీక్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అంబిలికల్ అనేది రాలేదు. 15 days దాటిన తర్వాత ఒక రోజు అయితే నైట్ చాలా ఏడ్చేశాడు. అప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి నార్మల్గా అంతా చెక్ చేసినప్పుడు ఆ బొడ్డు దగ్గర రెడ్డిష్గా అయ్యి సీమ్ పట్టేసి అట్లా ఉంది. సో ఆ టైంలో మేము డాక్టర్ని కనుక్కొని కొంచెం పెన్సిలింగ్ పౌడర్ అనేది వేసాం. సో వేసిన తర్వాత అది ఆటోమేటిక్గా రాలిపోయింది. సో ఇది అందరు బేబీస్లో కామన్గా ఒక్కొక్కసారి ఆ పౌడర్ అనేది జల్లుతూ ఉంటుంది, దానివల్ల అయితే కాదు. సో అట్లా రాలిన తర్వాత 1-2-3 days తర్వాత 1 week తర్వాత కొంచెం రెడ్డిష్గా అయింది, కొంచెం వాపు అనేది చూసాం. మేమేమనుకున్నామంటే అప్పటిదాకా రెడ్డిష్గా ఉంది కదా అందుకే వాచింది అనుకున్నాం. ఆఫ్టర్ 1 month తర్వాత నుంచి ఫాస్ట్గా ఇంత సైజ్ అయిపోయింది. వామ్మో, ఆ సైజ్ చూసిన తర్వాత మాకు చాలా భయం వేసిందండి. సో ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. సో హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నదంటే, మీరేం భయపడద్దు, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు, అలాగే దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, పిల్లలు దీనివల్ల ఏమీ ఏడవట్లేదు అని చెప్పారు. యాక్చువల్లీ దాని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఒక వీక్ ముందు నుంచి అటు నైట్ అయ్యేసరికి ఏడ్చేసేవాడు. అది డాక్టర్ ఏమన్నదంటే, కోలిక్ పెయిన్, పొట్టంతా గట్టిగా ఉంది బేబీకి, అందుకే ఏడుస్తున్నాడు, ఇంకేమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, దీనివల్ల అయితే అస్సలు కాదు, మీ అనుమానం తీరాలి అంటే నేను స్కాన్ తీయిస్తాను అని చెప్పి స్కానింగ్ రాశారు. స్కానింగ్ తీయించాము. స్కానింగ్ తీయిస్తే ఏమన్నారంటే, ఆ సైజు బాగా పెద్దగా, అంటే వాళ్ళు ఏదో ఉంటాయి కదా, దానికన్నా ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఏదైనా చేస్తాం తప్పించి ఇది నార్మల్ సైజే ఉంది, బేబీకి ఎటువంటి హామ్ కాదు అని చెప్పగానే మేము చాలా రిలాక్స్ అయ్యి ఇంటికి వచ్చాము. ఇంకా సైజు అనేది తగ్గేది కాదు, ఇంక నార్మల్గా బేబీకి అంటే ఎవరు ఏం చెప్పినా అది చేసేవాళ్ళము. అంటే ఆవిరి పెడతాం కదా బేబీకి, తలకు స్నానం అట్లా చేసినప్పుడు ఆ ఆవిరి దాని మీద పెట్టమనేవారు. సో అట్లా కూడా పెట్టేవాళ్ళము. ఇంకా ఫోన్లో సెర్చ్ చేసేస్తూ ఉంటాం కదా, ట్రీట్మెంట్ ఏం చేయాలి అని చెప్పేసి. సో ఏం చేసినా కూడా అది తగ్గేది కాదు. సో ఇంక తర్వాత డాక్టర్ని అయితే మేము వెళ్ళి అడిగాము. అంటే 2-3 హాస్పిటల్స్ కూడా చేంజ్ చేసాము ఈ లోపు. అంటే మనకి ఆ టైంలో ఎట్లా ఉంటుంది, ఫస్ట్ బేబీ, అందులోని మనకి తెలీదు, ఇంకా ఫుల్గా డిపెండ్ అయిపోతాం కదా హాస్పిటల్ మీద. సో అట్లాగా అన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రతి ఒక్క డాక్టర్ ఒకటే చెప్పేవారు, దీనికి ట్రీట్మెంట్ లేదు, నో మెడిసిన్, దానికి ఆటోమేటిక్గా మీరు 1 year వెయిట్ చేయాలి, ఆటోమేటిక్గా తగ్గుతుంది అని చెప్పేవారు. సో ఇంకా ఫోన్లో చూసినా కూడా సేమ్ అలాగే చెప్పేవారు. ఇంకా 1 year తర్వాత, అంటే 5 months తర్వాత మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము, మా రిలేటివ్స్ది. అక్కడ మా పిన్ని అవుతారు. ఆవిడ చూడగానే ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే, మీరు కాయిన్ పెట్టి ఇటోప్లాస్టర్ పెట్టండి, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. మా పిల్లలకి అట్లాగే, అంటే మా అమ్మాయికి అట్లాగే జరిగింది, మేము అట్లాగే పెట్టామని చెప్పారు. అదే టైంలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అట్లాగే చెప్పింది, వాళ్ళ అమ్మాయికి కూడా అట్లాగే అయింది అని చెప్పగానే ఇంకా మా మమ్మీ అయితే పెట్టేద్దాము అని చెప్పి ఆ రోజు అనుకున్నారు. పెట్టే ముందు నేను వీడియోస్ చూస్తే ఏమన్నదంటే, పెట్టకూడదు అని చెప్పి ఒక వీడియో అనేది చూశాను. బట్ ఇంకా ధైర్యం చేసి, అంటే రిలేటివ్స్లో డైరెక్ట్గా చూసాం, ఆవిడ ఫోటో కూడా చూపించింది. సో ఇంకా చూద్దాము, ఇట్లా కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి
ఆ రోజు డే ఆఫ్టర్ బాత్ తర్వాత పెట్టాము, ఈవినింగ్ నైట్ తీసేద్దామని చెప్పేసి. సో నైట్ తీస్తే ఏమైంది, అట్లా వరుసగా ఒక 3-4 డేస్ పెట్టగానే నిజంగా రిజల్ట్ అయితే చూసామే ఉండి. ఇంత సైజు ఉండేది అట్లా సైజ్ తగ్గుతూ వస్తుంది. సో రియల్గా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఆ సైజు లెమన్ సైజు ఉండేది, బట్ అట్లా తగ్గుతూ ఇంత సైజ్ అయితే అయింది. సో ఇంకా తర్వాత వాడికి 5th మంత్ వచ్చేసింది. వాడు అంటించమంటే తీసేసేవాడు. ఇంకా తర్వాత మేము పెట్టలేదు, వాడికి పెయిన్ వస్తుందని చెప్పేసి. ఇంకా ఆ సైజ్ అట్లాగే ఉండిపోయింది. ఇప్పటికి కూడా అదే సైజులో ఉంది. 1 ఇయర్ ఆఫ్టర్ తర్వాత మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1 ఇయర్కి ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఇంకా తగ్గలేదా, సర్లే అయితే దీనికి కూడా ఇంకేం మెడిసిన్ ఉండదు, సర్జరీ అయితే ఉంటుందండి, స్మాల్ సర్జరీ. బట్ అది ఇప్పుడు నీడ్ కాదు, 3 ఇయర్స్ దాకా చూద్దాం. అప్పటికి ఈ లోపు బేబీ ఏమైనా దానివల్ల ఏడిస్తే అప్పుడు సర్జరీ నీడ్, లేకపోతే అవసరం లేదు అని చెప్పారు. సో మా నిక్కీకి 3 ఇయర్స్ రావడానికి ఇంకా 7 మంత్స్ ఉంది. సో 7 మంత్స్ దాకా చూద్దామని చెప్పారు డాక్టర్ అయితే. 3 ఇయర్స్ దాకా చూడొచ్చు. మ్యాక్సిమం 1 ఇయర్ లోపే పిల్లలకి క్యూర్ అయిపోతుంది. లేదు అంటే 3 ఇయర్స్ దాకా కంపల్సరీగా పిల్లలకి చూడొచ్చు. అప్పటికి అవ్వకపోతే, అప్పటికి లోపలికి వెళ్ళకపోతే అప్పుడు చిన్న సర్జరీ అనేది చేస్తారంట, అది నీడ్ అయితేనే. లేకపోతే అవసరం లేదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అని చెప్పారు మాకైతే డాక్టర్. సో చూడాలి. ఇప్పుడు వాడికి 2.5 ఇయర్స్. సో దేవుడిని అయితే అదే కోరుకుంటున్నాము, మ్యాక్సిమం లోపలికి వెళ్ళిపోవాలని. సో మీ కిడ్స్ ఎవరికైనా వస్తే మీరు ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు అంతగా అనుకుంటే నేను చెప్పాను కదా రెమెడీ, మధ్యలో కాయిన్ అనేది పెట్టి అటొక ప్లాస్టర్ ఇటొక ప్లాస్టర్ పెట్టండి. రిజల్ట్ అనేది మ్యాక్సిమం అంటే నేను ఫేస్ చేసింది మనకి అయితే సైజ్ అనేది తగ్గింది, పూర్తిగా అయితే క్యూర్ అవ్వలేదు. అండ్ ఆ పిల్లలకి చెప్పాను కదా చిన్నగా ఉండేవి, సో అందుకే మొత్తానికి క్యూర్ అయింది. ఇదైతే ఫుల్ రిజల్ట్ అని చెప్పను, అట్లాగే సేఫ్ అని కూడా చెప్పను. ఎందుకంటే నేను వీడియోస్ చూసినంత వరకు డాక్టర్స్ కానీ వద్దు అనే చెప్పారు. బట్ మా ఓన్ అంటే చెప్పారు కాబట్టి మేమైతే వాడికి పెట్టాము. వాడికైతే రిజల్ట్ వచ్చింది, అంటే సైజ్ అనేది తగ్గింది, మొత్తం క్యూర్ అవ్వలేదు కాబట్టి. సో నేను అందుకే అది మీకు చెప్పట్లేదు, సేఫ్ అని చెప్పను. బట్ మీ ఇష్టం బట్టి పెట్టాలి అనుకుంటే పెట్టండి. బట్ రిజల్ట్ వస్తే నాకు కామెంట్ చేయండి, దానివల్ల కొంతమంది కూడా పెడతారు కదా. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదే, నేను మా నిక్కీతో ఫేస్ చేసింది ఇది. ఫస్ట్ అయితే చాలా కంగారు పడిపోయాను, తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా వాడికి దానివల్ల ఎటువంటి తినకపోవడము వాడి విషయంలో ఏమీ లేదు. దాన్ని అప్పుడప్పుడు ప్రెస్ కూడా చేసుకుంటూ ఉంటాడు, వాళ్ళ తమ్ముడు కూడా ప్రెస్ చేస్తాడు, వాడికి ఎటువంటి పెయిన్ కానీ ఏమీ లేదు. మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.